హలో నమస్తే. సో దిస్ ఈజ్ డాక్టర్ మురళీధర్ పెండ్యాల. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం 1 to 5th అండ్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ పీజీ అండ్ పిహెచ్డి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందండి. కానీ ఇప్పుడు దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఏమేమి సిలబస్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ దాని గురించి డిస్కషన్లో ఈరోజు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక బ్లూమ్స్ టాక్సానమీ అనే కాన్సెప్ట్లో ఒక 6 లేయర్స్గా డివైడ్ చేశారండి. అవి ఆ లేయర్స్ ఏంటంటే ఫస్ట్ రిమెంబరెన్స్ లెవెల్, తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్స్, తర్వాత అప్లయింగ్ లెవెల్స్, తర్వాత అనాలిసిస్ లెవెల్స్, తర్వాత ఎవల్యూషన్ లెవెల్ అండ్ నెక్స్ట్ ఈస్ క్రియేషన్ లెవెల్ అండి. సో దీస్ ఆర్ ద 5 లెవెల్స్ ఆఫ్ టాక్సానమీ, అది బ్లూమ్స్ టాక్సానమీ. అంటే అది ఎలా డివైడ్ చేశారంటే బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే 1 నుంచి ఎల్కేజీ టు అంటే ఎల్కేజీ యూకేజీ అండ్ టు 5th స్టాండర్డ్ ఇదన్నీ కూడా మనకి ఏ లెవెల్లోకి వస్తే రిమెంబరెన్స్ లెవెల్లోకి వస్తున్నాయండి. అంటే ఈ రిమెంబరెన్స్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం చూసినవే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, ఇవి అనమాట రిమెంబరెన్స్ లెవెల్స్ అండి. ఇప్పుడు మనకి ఆ స్టడీ కూడా అలాగే ఉంది. ఈ ఎల్కేజీ యూకేజీ 1, 2, 3, 4, 5 క్లాసెస్ కూడా మనకేమో రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఇలా ఎందుకంటారంటే ఆల్రెడీ మనం చూస్తాం మన లైఫ్ చిన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్లో చూస్తాం వాటిని. అందువల్ల దాన్ని ఆ వస్తువును గుర్తుపెట్టుకొని మళ్ళీ రిమెంబరెన్స్ లెవెల్ చేస్తాం అనమాట. ఇవి అందువల్ల ఎల్కేజీ టు 5th దే కమ్ అండర్ రిమెంబరెన్స్ లెవెల్స్ అనమాట. అవన్నీ కూడా ఫార్ములాస్ కానీ అలాగే ఏబిసిడీలు కానీ అలాగే 1, 2, 3లు కానీ ఇవన్నీ కూడా రిమెంబరెన్స్. తర్వాత నెక్స్ట్ కేటగిరీ అండర్స్టాండింగ్ లెవెల్ అండి. ఇవేంటంటే 6th to 10th అనమాట. ఇవి అండర్స్టాండింగ్ లెవెల్స్. ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ అంటే ఈ కేటగిరీకి ఎలా వస్తాయంటే మనం ఏవైతే చూసామో, మనం ప్రీ క్లాసెస్లో ఏవైతే చూసామో అవన్నీ కూడా అండర్స్టాండింగ్ అనమాట. అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం అంటే ఏంటి అర్థం చేసుకుంటే ఈ యాపిల్, బి ఫర్ బాయ్, ఇలా అలాగే 1, 2, 3 ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడం. ఎస్, గుర్తు తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ మన మీదకి వచ్చాయనుకోండి మన ఎదురుగా, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంట. అందువల్ల మన ఈ 6th నుంచి కూడా 10th కూడా అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ కేటగిరీలోకి వస్తున్నాయండి. అలాగే ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఈ అండర్స్టాండింగ్ తర్వాత అప్లయింగ్ లెవెల్కి వస్తాయి. అప్లయింగ్ ఏంటంటే మనం ఏవైతే ఫార్ములాస్ వాడామో, ఫార్ములాస్ చూసామో, ఈ అండర్స్టాండింగ్ రిమెంబరెన్స్ లెవెల్లో తెలుసుకున్న జ్ఞానాన్ని ఫార్ములాస్ పరంగా అప్లై చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్స్లో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా, ట్రిగనోమెట్రీ ఇవన్నీ కూడా అప్లై చేస్తాం. అలాగే ఫిజిక్స్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్లై చేస్తాం. అలాగే బయాలజీ, నెక్స్ట్ అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా అప్లై చేస్తాం. అందువల్ల ఇంటర్మీడియట్ కమ్స్ అండర్ అప్లయింగ్ లెవెల్ అండి. నెక్స్ట్ అనాలిసిస్ లెవెల్స్. ఇప్పుడు ఆ డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అనాలిసిస్ అంటే ఏవైతే చూసామో, ఏవైతే మన అండర్స్టాండింగ్ అనుకున్నామో, రిమెంబరెన్స్ నుంచి గుర్తు తెచ్చుకున్నామో, అండర్స్టాండ్ చేసుకున్నామో, తర్వాత అప్లై చేసామో, దానివన్నీ కూడా అనాలిసిస్ చేస్తాం. అందుకే డిగ్రీలో కొంచెం హై స్టాండర్డ్ ఉంటుంది. ఇవన్నీ ఏవైతే మనం చూసామని అనాలిసిస్ చేస్తాం. ఈ అనాలిసిస్ చేస్తే మనం జనరల్గా ఇంజనీరింగ్ వాటిల్లో మనం ప్రాజెక్ట్ చేస్తాం. జనరల్గా ఎక్కువ స్టడీ ప్రాజెక్ట్స్ చేస్తాం, ఎందుకంటే అనాలిసిస్ చేస్తాం. ఎస్, ఇవి ఈ కేటగిరీకి వస్తాయి, ఇవి ఈ కేటగిరీకి వస్తాయి. ఇలా అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ పీజీ లెవెల్కి వచ్చేసరికి ఎవల్యూషన్ లెవెల్ అనమాట. ఎవల్యూషన్ అంటే దాన్ని ఏవైతే అనాలిసిస్ చేసామో దాన్ని ఒక ఎవాల్యుయేషన్ చేస్తాం ఆ కేటగిరీలో. అందువల్ల కొంచెం ప్రాజెక్ట్ లెవెల్ పెంచుతాం అనమాట పీజీ లెవెల్లో, అంటే కొంచెం రియల్ టైం లాగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పిహెచ్డి. ఈ పిహెచ్డి కేటగిరీ ఏంటంటే క్రియేషన్ లెవెల్ అనమాట. అందుకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అన్నాం అనుకోండి, అంటే హీ క్రియేటెడ్ సంథింగ్, అంటే ఆ క్రియేషన్ లెవెల్ అంటే మనం ఏవైతే రిమెంబర్ చేసుకున్నామో, అండర్స్టాండ్ చేసుకున్నామో, అప్లై చేసామో, అనాలిసిస్ చేసామో, ఎవాల్యుయేట్ చేసామో దాన్ని అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత దాన్ని క్రియేట్ చేస్తాం. సో చూసారా మనకి లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉందో. సో దిస్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్
information అనమాట. Okay, so coming to the point of education, so there are different categories, so divided into different categories. What are those categories? As per the according to the Bloom's taxonomy, the first is remembrance level, and the second is understanding levels, next is analysis levels, next is applying level, next is evaluation level, and the next is creation level. So these are the different categories. Based on that, our education, any education, whether it may be Indian or something else, some other country, so they have been categorized like this. So this is the way to learn a perfect things what we observe from the nature. The first is understanding level. First is remembrance levels. So see, in the case of coming to the LKG to the 5th standard, what the kid or the person who observe from the nature, they are in remembrance. Once the pic is visualized by or the pic is sensed by the person who study or who guess the information, he remembered the things. So like this, A for apple and B for ball and C for cat. So these are comes under remembrance. Once the see the pic, then he could able to or she could able to remember what I learn from the nature. Thus the LKG to 5th class categories comes under remembrance. Next, coming to the understanding level. So here 6th to 10th, it's under coming to the understanding level. So what we remembered from the nature, we understand. So all the formulas, all the text, all the grammatic information which are included or constituted in 6th to 10th. Next, coming to the intermediate, this is applying. So what the formulas we have studied, what the English grammar we have studied, so which is constituted in the intermediate level. Next, coming to the degree level, analysis. Analysis means, so since we observe remembrance, understanding and analysis, and we are these we are synthesize, segregate into different categories. The person who is studying in the degree level, yes, he can apply the things right from the nature. And all, see, the beauty of the nature is it learns. The person who residing or the person who living in the nature, he could able to identify the things what he learned from the remembrance to understanding to applying and analysis and applying. So coming to the PG level, this is called evaluation level. So what is the meaning of evaluation? Yes, somehow we supposed to evaluate. These are comes under this category and these are comes under this category. Like that, we have a capable to study these things in evolving these things. Next, coming to the PhD level, yes, this is the ultimate level of this. This is creation. So in the projects of PhD and all, we have to create something from the knowledge of since LKG, first standard, 5th and 6th to 10th, and intermediate and degree and PC. So this is how we have formulated the system of education based on this remembrance, understanding, applying, analysis and applying, and evaluation and the creation. So this is what I am going to say. Right, thanks for watching and subscribe my channel.